అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఎక్కడ బయటపడిందంటే, నేను చెప్పను బ్రదర్, ఈ మాటలు మీరు వినే ఉంటారు, గుర్తుకు వచ్చే ఉంటుంది. అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలన్న మెగా ఫ్యాన్స్కు అల్లు అర్జున్ చెప్పిన సమాధానం. అతడు మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చి అల్లు వారి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. కానీ ఇది బెడిసి కొట్టింది. అల్లు అర్జున్ను మెగా ఫ్యాన్స్కు దూరం చేసింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అల్లు అర్జున్ని శత్రువుగా మార్చింది. అయితే గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా యాటిట్యూడ్ చూపించడం ఏంటనేది మెగా ఫ్యాన్స్కు వాదన. అతడు తీరు మార్చుకోవాలని 2 హిట్స్ పడగానే ఇంత గర్వంగా మాట్లాడతాడా అంటూ సీరియస్ అయ్యారు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ను అవమానించేలా వ్యవహరించాడంటూ అల్లు అర్జున్పై కోపం తెచ్చుకున్నారు మెగా ఫ్యాన్స్. అప్పటి నుండి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే అల్లు అర్జున్ ఎదిరించడం, వారిపై అల్లు ఫ్యాన్స్ తప్పుడు ప్రచారాలు చేయడం వివాదం పీక్స్కు చేరింది. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇలా ఉంటే ఏపీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేశారా అన్న విషయాన్ని కూడా కొంతమంది నెట్టింట వైరల్గా న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైసీపీని దెబ్బతీశాయి. ఈ ఎన్నికల వేళలో సినిమా రంగం మొత్తం పవన్ కళ్యాణ్ పక్షాన నిలిచింది. మెగా హీరోలతో పాటు కొందరు నటులు స్వయంగా వెళ్లి పిఠాపురంలో పవన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే అల్లు అర్జున్ అక్కడ కూడా తన యాటిట్యూడ్ చూపించాడు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నుండి పోటీ చేస్తున్న శిల్పా రవీంద్రారెడ్డికి మద్దతుగా నిలిచాడు. సరిగ్గా పోలింగ్కు ముందు స్వయంగా శిల్పా ఇంటికి వెళ్లాడు. ఇలా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా అల్లు అర్జున్ స్నేహితుడైన శిల్పాకు మద్దతుగా నిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఎన్నికల వేళ పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరించిన అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ కోపం మరింత పెరిగింది. ఇదే ఎఫెక్ట్ తాజాగా పుష్ప 2 సినిమాపై పడింది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో పుష్ప సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చివరకు చెప్పను బ్రో అన్న అల్లు అర్జున్ నోటి నుండే పవన్ కళ్యాణ్ పేరు వినిపించేలా చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.